మహాశివరాత్రిని పురస్కరించుకొని దక్షిణ కైలాసంగా పేరొందినటువంటి శ్రీకాళహస్తి క్షేత్రంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అయితే ఈ నెల 3వ తారీఖు నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆ రోజు నుంచి కూడా స్వామివారు ఒక్కొక్క వాహనంపై ఊరేగుతూ భక్తుల్ని కటాక్షిస్తున్నారు. ఇవాళ శివరాత్రి కావడంతోనే మనం చూస్తున్నాం, భక్తులంతా కూడా కాళహస్తి క్షేత్రానికి పోటెత్తారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాహుకేతు సర్పదోష నివారణ క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి ఒక ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. రాహుకేతు సర్పదోషం ఉన్న వారి ఆలయాన్ని సందర్శిస్తే, ఇక్కడ రాహుకేతు పూజ చేస్తే ఆ ఒక్క దోషాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి నమ్ముతూ ఉంటారు. ఈ క్రమంలోనే పెద్ద సంఖ్యలో ఈ ఒక్క ఆలయానికి దేశ విదేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం మహాశివరాత్రి కావడంతోనే ఇవాళ ఉదయం 3 గంటల నుంచి కూడా స్వామివారికి ప్రత్యేక అభిషేకాల అనంతరం భక్తులని దర్శనానికి అనుమతించారు. అంటే గతంలో ఉన్నటువంటి అనుభవాల్ని దృష్టిలో ఉంచుకొని కాళహస్తి క్షేత్రంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. భక్తులు ఎక్కడా కూడా తోపులాట్లు జరగకుండా, అదేవిధంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో స్వామివారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. అంటే మనం చూస్తున్నాం, ఇక్కడ వచ్చేటువంటి భక్తులకి అన్నప్రసాదం కావచ్చు, అంటే ప్రసాదాల సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. చూడొచ్చు, ఆలయం అంతా కూడా దేదీప్యమానంగా అలంకరించారు. అంటే వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చినటువంటి పూలని ఇక్కడ ప్రత్యేకంగా అలంకరించినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. అంటే మహాశివరాత్రి అంటేనే ఊడు వాడ మొత్తం కూడా శివనామ స్మరణతో మారిమోగిపోతూ ఉంటుంది. అయితే ప్రత్యేకించి దక్షిణ కైలాసంగా పేరొందినటువంటి శ్రీకాళహస్తి క్షేత్రానికి మాత్రం ఒక ప్రత్యేకత అయితే ఉంది. ఎందుకంటే ఎక్కడా లేని విధంగా ఇక్కడ వాయులింగ క్షేత్రంగా స్వామివారు భక్తుల్ని కటాక్షిస్తూ ఉంటారు. అంటే ఇది 11వ శతాబ్దానికి సంబంధించినటువంటి ఆలయము, చాలా పురాతనమైనటువంటి ఆలయం. ఈ ఆలయాన్ని సందర్శించినా, లేకపోతే స్వామి సంబంధించినటువంటి కొన్ని పూజాది కార్యక్రమాలు నిర్వహించినా కూడా చాలా పుణ్యం వస్తుంది. అదేవిధంగా దోషాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి కూడా భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇవాళ మహాశివరాత్రిని పురస్కరించుకొని పెద్ద సంఖ్యలో భక్తులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. చూడొచ్చు, ఆలయం అంతా కూడా నిజంగా విద్యుత్ దీపకాంతులు, వివిధ పుష్పాలతో అలంకరించినటువంటి మనం వైభవాన్ని మనం శ్రీకాళహస్తి ఆలయంలో చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా శ్రీకాళహస్తిలో గర్భగుడిలో కొలువైనటువంటి ఈ యొక్క శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ శివలింగాన్ని ప్రాణం గల శివలింగంగా భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. దీనికి ప్రత్యేకమైనటువంటి కారణం కూడా ఉంది. అంటే ఆలయ గర్భగుడిలో ఉండే అన్ని దీపాలు కూడా నిశ్చలంగా ఉన్న శివలింగం ఎదురుగా ఉండేటువంటి అఖండ జ్యోతి మాత్రం ఎప్పుడు రెపరెపలాడుతూ ఉంటుంది. వాయులింగంగా కొలువైనటువంటి స్వామి వారి ఉచ్ఛ్వాస నిశ్వాసలను గాలి కారణంగా దీపం ఎల్లప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుందని చెప్పి కూడా నమ్ముతూ ఉంటారు. ఈ క్రమంలోనే శ్రీకాళహస్తి ఆలయానికి వాయులింగు క్షేత్రం అనేటువంటి ఒక పేరు వచ్చింది. అయితే ప్రత్యేకించి స్వామివారిని దర్శించుకోవడానికి ఇవాళ ఉదయం నుంచి కూడా భక్తులు పోటెత్తారు. కాబట్టి అసలు మహాశివరాత్రి రోజు రాత్రి జరిగేటువంటి నంది వాహన సేవకి ఒక ప్రత్యేకతమైనటువంటి విశిష్టత ఉంది. ముఖ్యంగా శివుడి వాహనం నంది కాబట్టి ఆ ఒక నంది వాహనం పైన స్వామివారు ఊరేగుతున్నప్పుడు ఆ ఒక్క దర్శనం చేసుకుంటే నిజంగా పుణ్యఫలం లభిస్తుందని చెప్పి కూడా భక్తులు విశ్వసిస్తుంటారు. ఆ క్రమంలోనే పెద్ద సంఖ్యలో ఏదైతే శ్రీకాళహస్తి క్షేత్రానికి వస్తూ ఉంటారు. అంటే ఉదయం నుంచి జరిగేటువంటి క్రతువు ఒక రకంగా ఉంటుంది, నందివాహన సేవ జరిగేటప్పుడు మరో రకంగా ఉంటుంది. భక్తులు పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా లోపల ఉన్నటువంటి గర్భాలయంలో దర్శనం కొంత సాధ్యం కానటువంటి భక్తులంతా కూడా ఇక్కడ ఆలయం 4 మాడ వీధుల్లో ఉన్నటువంటి ఈ ఒక్క నందివాహన సేవని వీక్షిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే శ్రీకాళహస్తి ఆలయంలో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామ స్మరణలతో శైవ క్షేత్రాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయని చెప్పుకోవచ్చు.